మాకు జగన్ ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిందే లేదు. మాకు ప్రతి సెమిస్టర్ మంచిగానే ఫీజులు పడేవి, మంచిగా అన్ని వసతులు మాకు ఇచ్చారు జగన్ అన్న. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మాకు ఇప్పుడు ఈ రోడ్లు పడాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు ఇప్పుడు ఫీజు పడాలి, మేము ఓన్లీ ఎగ్జామ్స్ రాసుకోవాలి అంటే మాకు జగన్ కావాలి, జగన్ రావాలి. 2 లక్షల డాక్టర్ సీట్లు అమ్మేశాడు, 2 లక్షల డాక్టర్ సీట్లు అమ్మేశాడు. 15,000 నీకు 15,000 అన్నారు కావాలి. డబ్బున్నవాడు చదివితే పేదోడు ఏమైపోవాలి, డబ్బున్నవాడు చదివితే పేదోడు ఏమైపోవాలి. We want justice, we want justice, we want justice. మా లాస్ట్ మాట ఒకటండి, చంద్రబాబు గారు రాజీనామా చేయాలి, జగన్ రావాలి. చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి, జగన్ రావాలి. నీకు 15,000 నీకు 15,000 అన్న రూపాయలు కూడా మాకు 15 రాలేదు. 15,000 లేదు. డాక్టర్ సీట్లు అమ్మేశాడు అంటే డబ్బున్నోడు చదువుకున్నాడు, పేదోడు ఏమైపోవాలి, రోడ్ల అమ్మలు పడాలా, పేదోడు రోడ్ల అమ్మలు పడాలా. పేదలు సంతోషంగా ఉండాలంటే జగన్ అన్న రావాలి, జగన్ అన్న వర్ధిల్లాలి. అందరికీ సమానత్వం జరగాలి. Justice, justice, justice. ప్రజల మీద మమకారంతో ఏకంగా ప్రజలకి మంచి చేయాల్సింది పోయి పిల్లల్ని చదువుకుంటా ఉన్న పిల్లల్ని మోసం చేసి అడ్డగోలుగా ఎన్నికలప్పుడు ఒక మంచి మేనిఫెస్టో అని చూపించి రంగురంగుల మేనిఫెస్టోని తీసుకొచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఏకంగా చదువుకుంటా ఉన్న పిల్లలందరికీ కూడా న్యాయం చేస్తాను అని చెప్పి మాట ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ప్రజల్ని పట్టించుకోవాల్సింది పోయి ప్రజలకి మంచి చేయాల్సింది పోయి ప్రజల్ని కొడతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నా 175 నియోజకవర్గాల్లో కనీసం ఇడుపుల పాయి కానించి ఇచ్చాపురం దాకా ఈ 5 సంవత్సరాల్లో మీ బిడ్డ ఏకంగా ఖర్చు పెట్టింది పిల్లల మీద. రాష్ట్రంలో ఉన్నది 5 కోట్ల మంది జనాభా. అలాంటి జనాభాకి సమాధానం ఇవ్వాల్సింది పోయి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు 45 లక్షల మంది అక్క చెల్లెములు, 84 లక్షల మంది పిల్లలు, వీళ్ళందరినీ చూపించి చిన్న పిల్లల్ని చూపించి నీకు 15 నీకు 15 నీకు 15 సంతోషమా? ఆ తల్లి కనపడంగానే 18 ఏళ్ళు ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేసినారు. అధికారం వచ్చింది, అధికారం వచ్చిన తర్వాత పేదల కోసం పట్టించుకుంటారేమో అని చెప్పి ఆలోచన చేస్తే పేదల్ని కొడతా ఉన్నారు. జగన్ జెండా మోస్తే కొడతా ఉన్నారు. ఎందుకనంటే అధికారం అనంటే అహంకారం కాదు, అధికారం అనంటే ప్రజల మీద మమకారం అని చెప్పి కూడా చేస్తా ఉన్నా. ఇంతకుముందు నేను చెప్పాను, ప్రతి అక్క చెల్లెమ్మలకి ఏకంగా 31 లక్షల ఇల్లు ఇచ్చాం. ఏ రోజైనా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కదా, 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, 40 years ఇండస్ట్రీ అని చెప్పి డబ్బా కొడతాడు కదా. మరి 73 సంవత్సరాలు వయసున్న ఈ పెద్ద మనిషి ఏ రోజు కూడా మీడియా ముందుకు వచ్చి పలాని వాళ్ళకి నేను మంచి చేశాను నాకు ఓటేయండి అని చెప్పి అడగలేడు. ఎందుకనంటే ఒక ఈనాడు సపోర్ట్ ఉంది, ఒక ఆంధ్రజ్యోతి అండగా ఉంది, ఒక TV5 తోడుగా ఉంది. దాంతోపాటు ఒక్క సీటు కూడా గెలవలేని అలాంటి వ్యక్తిని కూడా పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న దుర్మార్గం ఏంటంటే జగన్ మీ భూములన్నీ లాగేసుకుంటాడు అని చెప్పి ప్రచారం వదలగొట్టాడు. 15,000 నీకు 15,000 ఏ చిన్నపిల్లడు కనపడినా తన ఎమ్మెల్యేల చేత తన పార్టీ అభ్యర్థుల చేత మహిళలు ఎవరైనా వస్తే నీకు 18,000. ఇవాళ ఏమయ్యే హామీల గురించి నిలదీస్తూ